వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే కనుక మేము కడప నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరు ట్రిప్ వచ్చేసేసి అరౌండ్ 9 days. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ కలుస్తాము. మోస్ట్లీ వాళ్ళకి ఓకే అయితే కనుక మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడైతే కనుక కడప నుంచి స్టార్ట్ అయ్యాం కదా. వెళ్తూ వెళ్తూ ఇక్కడ పక్కన లగేజ్ ఉంది చూసారా, ఈ లగేజ్ వచ్చేసేసి మమ్మీ వాళ్ళది. వెళ్ళి మమ్మీ వాళ్ళ ఇంట్లో లగేజ్ పెట్టేసేసి మళ్ళీ అటనే స్టార్ట్ అయిపోతాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకునేసి 2:15, 2:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ కల్లా రీచ్ అయిపోతాము. బాటిల్ పడిపోయింది కదా. ప్రస్తుతానికి అయితే కనుక నైట్కి వెళ్ళిపోయేసేసి ఒక 2 to 3 days ఫ్రెండ్స్ హోమ్లో ఉండి తర్వాత పద్మక్క వాళ్ళ ఇంటికి, కార్తీక్ వాళ్ళ ఇంటికి, అందరి ఇళ్ళకి కూడా వెళ్తాము. పాసిబుల్ అయితే చూపిస్తాను అనమాట రమేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా. కదా చిన్న, మేము రీచ్ అయ్యేసరికి నైట్ డిన్నర్ టైం అవ్వచ్చు అనుకుంటున్నాము. స్లోగా వెళ్తున్నాం అనమాట. పిల్లలు అయితే నిద్రపోతున్నారు ప్రెజెంట్. సో చూసేసేయండి మా బెంగళూరు ట్రిప్ అంతా ఎలా జరుగుతుంది, ఏమేమి చేస్తాము ఏంటి అనేసి. చెరువు కవ్వ అయితే తీసేసుకున్నాము. సో కవ్వ అయితే పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే కనుక మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఊరు దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఈ లగేజ్ అంతా ఇచ్చేసేసి స్టార్ట్ అయిపోతాము. ఎక్కువసేపు ఏమి ఉండం, జస్ట్ ఒక 5 minutes అంతే. అనిరా అయితే నిద్రపోతుంది, ఇంకా ఆయనకి కూడా నిద్ర అవుతుంది అనమాట. చూద్దాం, కుదిరితే లేపుతాం, లేదంటే అట్లనే పడుకోబెట్టేసుకునేసి తీసుకెళ్ళిపోతాము. సో ఇంకా స్టార్ట్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes కోసం వచ్చాం. బాయ్ మా. అవును, బాయ్ అయినికా, బాయ్. గ్లాస్ ఎత్తేసేసే చిన్న. బాయ్ చెప్పేసావా? ముందర సీట్ అనిరాది, బ్యాక్ సీట్స్ అయినికాది, అలాగే మమ్మీది కదా. బాగుందా నీకు బ్యాక్ సీట్ కూర్చుంటే? డాడీ డ్రైవింగ్ సీట్. అవును, డాడీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి, డ్రైవింగ్ చేసేది డాడీనే కాబట్టి ఎప్పుడు ముందరే కూర్చోవాలా. నువ్వు నేర్చుకుంటావా డ్రైవింగ్? బిగ్ అయినాక నేర్చుకోవాలా. బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటావా? మళ్ళీ కారు. ఓకే, మమ్మీకి బైక్ వచ్చు తెలుసా? దారి తీసుకెళ్తాలే నిన్ను బైక్లో ఎక్కడికన్నా, స్కూటీలోనే. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం బెంగళూరుకి అయితే ఇంటి నుంచి. గుడ్ మార్నింగ్, వచ్చేసాం అన్నమాట ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. హౌస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న థింగ్స్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. చాలా దగ్గరుండి చాలా బాగా చేయించుకున్నారు. కొన్ని కుదిరితే చూపిస్తాను, బట్ హౌస్ అంతా నేను చూపించలేను. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది. నైట్ వచ్చేసరికి 8:40 అలా అయిందనమాట. డిన్నర్ చేసేసి చాలాసేపు మాట్లాడుకుని పడుకున్నాం. పొద్దునైతే లేచేసాము. సో ఇప్పుడైతే మేము బాల్కనీలో ఉన్నాం. బాల్కనీ సెటప్ అయితే అద్దరిపోయిందనమాట. సో హ్యాపీగా ఇక్కడ స్వింగ్ ఉంది, స్వింగ్లో ఊగుతూ ఉన్నాము. కింద అంతా వచ్చేసేసి ఆర్టిఫిషియల్ గ్రాస్, అండ్ అట్లా వెళ్తే కనుక అటు సైడ్ ప్లాంట్స్ సెటప్ అయితే సూపర్గా ఉందన్నమాట. చాలా మంచి ఫీల్ వస్తుంది ఇలా మార్నింగ్స్ అలా బాగా కూర్చొని స్పెండ్ చేస్తూ ఉంటే. అండ్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. కింద అయితే కనుక ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. కింద కిడ్స్ ప్లే ఏరియా అవన్నీ కూడా ఉన్నాయి. మేము కిందకి వెళ్తాం కదా, అప్పుడు చూపిస్తాము. జస్ట్ బాల్కనీ వ్యూ అయితే కనుక ఎంజాయ్ చేసేయండి. You look like Anya. Okay. Water. Hello.
ఇట్లా ఇట్లా అంటది అను నిద్ర మూడ్లో ఉంది కదా అను మేము మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసాము అండ్ మేము ముందు రోజు నైట్ లేట్ వెళ్ళాము. ఆ తర్వాత రోజు హసనన్న వాళ్ళు వచ్చారనమాట. సో పిల్లల్ని కిందికి తీసుకొని వచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు దట్ కింద ప్లే ఏరియా ఉంది అనేసి. అక్కడ ఏంటంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ అయి ఉందన్నమాట. ఒకటి వచ్చేసి నార్మల్ కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా ఉందన్నమాట. చాలా చిన్న పార్క్ లాగా కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లే ఏరియాలో స్వింగ్స్ ఉన్నాయి, సీసాస్ ఉన్నాయి, స్లైడ్స్ కూడా ఉన్నాయి. అనిరాకి చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, అందుకని అయితే ఫుల్గా ఆడుకుంటుంది అనమాట ఈ స్లైడ్లో, సీసాలో, స్వింగ్లో అంతా కూడా. సో చాలాసేపు అయితే ఆడుకున్నారు, అరౌండ్ 2 hours అలా ఆడుకున్నారు. అండ్ మిగిలిన పిల్లలు ఏంటంటే అనిరా కంటే ఒక 5 years ఎక్కువ అనమాట పెద్దవాళ్ళు. సో అందుకని చెప్పేసి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. అనిరాకి క్రికెట్ అంత ఐడియా లేదు, అందుకని వీటిల్లోనే బాగా టైంపాస్ చేసుకుంది. వాళ్ళు రెగ్యులర్గానే క్రికెట్ ఆడుతూ ఉంటారు, అందుకని చెప్పేసి వాళ్ళైతే క్రికెట్ ఆడారు. అండ్ అనిరా జస్ట్ జాయిన్ అయిందనమాట లాస్ట్లో కొంచెం క్రికెట్ ఆడడానికి. సో 2 days ఉన్నాము. 2 days కూడా చాలాసేపు వీళ్ళు క్రికెట్ ఆడడము, కింద ప్లే ఏరియాలో ఆడుకోవడము, హైడ్ అండ్ సిక్లు ఆడడం ఇవే చేస్తూ ఉన్నారనమాట. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ 2 years తర్వాత వెళ్ళినా కూడా అనిరా బాగా మింగిల్ అయిందనమాట వాళ్ళతో. సో వాళ్ళు కూడా చాలా బాగా ఆడించారు అనిరాని అండ్ ఐనికాని కూడా. సో ఐనిక ఈజ్ అ క్యూట్ లిటిలెస్ట్ కిడ్ కదా, అందుకని అందరూ కొంచెం ఐనికతో కూడా బాగా ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా క్రికెట్ అయిపోయాక పైకి వచ్చేసారు, అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంట్లో సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు వేస్తూనే ఉన్నారనమాట. బాగా ఫుల్ డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు, బాగా టైంపాస్ చేసుకున్నారు. కింద ఆడి పైకి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత కామ్గా రిలాక్స్ అవ్వమని అవ్వలేదన్నమాట. ఇంకా అప్పట్లో రిలీజ్ అయ్యేది వచ్చేసి జవాను, ఇది డిసెంబర్లో షూట్ చేసిన వీడియో కదా, ఆ సాంగ్స్. ఇంకా నాటు నాటు వీళ్ళ ఫేవరెట్ అనమాట, ఎప్పుడు నాటు నాటు కావాలనే అంటూ ఉంటారు. సో ఆ సాంగ్కి అన్నిటికీ కలిపి వీళ్ళు ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. Ani, you win. I don't do it. Mira win ayyarani. ఇప్పుడైతే కనుక కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మొన్న ఈవినింగ్ వచ్చాం కదా, 2 days నుంచి ఫ్రెండ్స్ హౌస్లోనే ఉన్నాము. జస్ట్ ఇప్పుడు ఈవినింగ్ కోసం వచ్చామన్నమాట కార్తీక్ వాళ్ళ ఇంటికి. వచ్చి ఒక 2-3 hours ఉండేసేసి మళ్ళీ వెళ్తాము. సో ఇంకొక 2 days కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే. తర్వాత ఏం చేస్తాం అనేది మీరే చూస్తారు. ఇప్పుడైతే కనుక మన వీడియోలో మీరు మా తమ్ముడిని, మా మరదల్ని, ఇంకా కజిన్స్ని చూస్తారు. సో ఇలా రెడీ అయ్యాం మేమైతే కనుక. సో ఇక్కడ సండే కాబట్టి ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ లేదు అంటే కనుక చాలా ట్రాఫిక్ ఉండేది. ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాము. సో ఫ్రీగా స్టార్ట్ అయిపోయేసేసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అనమాట హౌస్కి. ఇంతకుముందు మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారనమాట. షిఫ్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇప్పుడైతే ఈ హౌస్కి మేము వెళ్ళడం ఫస్ట్ టైం. వీడియో తీసుకొని మన వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, మమ్మీ వచ్చి వీడియో తీసుకొని వస్తుంది. ఏంటిది? కాంతి స్వీట్స్. మాకు కూడా 1-2 ఇవ్వాలబ్బా. అని ఏమన్నీ అనిరా కోసమేనా అన్ని? చిన్న చైర్స్ కింద కింద మ్యాట్ అదే. హాయ్ సదా, హౌ ఆర్ యూ? అనిరా హింట్ కావాలా? హింట్ హింట్ కావాలా? హింట్ హింట్ కావాలా? మమ్మీ తీసుకొని వచ్చింది అనిక. అనిరా మమ్మీ తీసుకొని వచ్చింది, దాని కింద ఉంటది. మమ్మీ ఏం తీసుకొని వచ్చింది? హ్యాండ్లో బ్యాగ్ ఎక్కడుంది? బ్యాగ్ నియర్ బై ఉంటుంది చూడు, హైడ్ చేసిండేది.
ఫైండ్ అవుట్ చేసావా? తీసి మళ్ళీ యాడ్ చేస్తాం దాన్ని. ఇంకా బాబాయిల దగ్గర, ఇద్దరు బాబాయిల దగ్గర ఉంటది. ఇచ్చేసావు నువ్వు? నువ్వు ఇంకా 2 చాక్లెట్స్ అనేవి చూడు. ఎక్కడ చూద్దామా? తేజ తినేస్తుంటే అదే కదా. వెతుకు, ఎక్కడుంది వెతుకు బాగా. అయ్యో అయ్యో ఏందా అనిరా చూసుకోలే కింద. మమ్మీ దగ్గర కానీ డాడీ దగ్గర కానీ ఉంటది. కెమెరామెన్ నుంచి డైరెక్షన్ దగ్గర మళ్ళీ నా దగ్గర లేదమ్మా. అది కాదు. Okay, now tell whatever you want. Okay. First, నేను చెప్తా మ్యాథ్స్ పార్ట్. నెక్స్ట్ ఎట్లా మ్యాథ్స్ ఇట్లా మనం చేయాలి. ఓకే. I'll tell about the maths, okay? Maths I'll tell, you tell. You tell the story, I'll tell about the maths, okay? Okay? Start. Okay. I'll describe the maths. Okay. So, first there were two kids. They were taking a break. So Shahid came with a cricket kit, and then they saw him, and then Shahid started shouting. Shahid ran. I heard the sound and started running fast. We both reached the cricket court first. And before that, I have telling her to run fast. Someone will take her court. Run fast. Someone will take her road. Yes, right. Okay, next match. Then we gave them option. We'll play 1 hour and then we'll give you chance to play. And then they said no, 1 minute, only 1 minute. Next night a match. Then we thought to declare a match. If that, then 3 v 3. 1 over
all players. So 3 hours match. We played actually that Hasan. time 30. One photo, Mughal. We did 37 runs. I scored 16 runs. He scored You have 10 seconds to conclude, okay? 2, and she scored some more, and like that we did 37 runs, and they time to bat. Some people golden duck out. One people duck out. Everybody got duck out. 0 runs. 0 runs. 1 over out. 37 runs. And then we won. ప్రెసెంట్ అయితే కనుక మేము షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట, మేము పద్మజ అక్క వాళ్ళు. అందుకని చెప్పేసేసి చిన్న షాపింగ్, అంటే ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇప్పుడే చెప్పము, తర్వాత తెలుస్తుంది. అక్కడ రిసార్ట్లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నైలాన్ క్లాత్స్ చూద్దామని అనుకుంటున్నాము. అలాగే షూస్ కూడా కావాలి, షూస్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే ట్రిప్కి వెళ్ళేసి వచ్చాక మోస్ట్లీ వెళ్ళిపోతాం కడపకి, అందుకని ఓన్లీ 2 days టైం ఉంది. ఇవాళ వచ్చి క్రిస్మస్ డే అనమాట. సో ఇవాళ షాపింగ్ ఫినిష్ చేసుకునేసేసి ఇవాళ నైట్ హసనన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసేసి రేపు వెళ్తాము 26th December. సో ఇప్పుడైతే కనుక వర్మ అన్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాము. వచ్చి కాసేపు రిలాక్స్ అయిపోయేసి తినేసేసి ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం అనమాట. షాపింగ్ మొత్తం ఫినిష్ చేసుకున్నాక నైట్ డిన్నర్ బయట చేసేసి నైట్ హసనన్న వాళ్ళ ఇంట్లో పడుకునేసేసి రేపు ఆఫ్టర్నూన్ అలా పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఎల్లుండి నుంచి ట్రిప్ ఉంటుంది, అందుకోసమని షాపింగ్కి వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? శాంతినికేతన్ ఫోరం మాల్. ఇంతకుముందు ఎక్కువ వచ్చేవాళ్ళం కదా బెంగళూరులో ఉన్నప్పుడు. ఇట్స్ బీన్ సో లాంగ్ అనమాట. 2 years తర్వాత వెళ్తున్నాము. అప్పుడు ఉన్నప్పుడు అరౌండ్ 2 to 3 times వచ్చాము అనుకుంటాను. వన్ టైమేనా? కాదని 2 to 3 times వచ్చాము శాంతినికేతన్ ఫోరం మాల్కి. మనము ఈవెన్ మనము అవును, ఈవెన్ లాస్ట్ మనం ఇక్కడ నుంచి ఫిన్లాండ్కి వెళ్ళేటప్పుడు మార్చ్లో కూడా ఇక్కడికి వచ్చాం షాపింగ్ చేయడానికి. ఎందుకంటే కొంచెం నియర్ బై ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు అనేసి. సో చూపిస్తాను ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో. ఎందుకంటే క్రిస్మస్ టైం అయితే కనుక ఫుల్గా డెకరేట్ చేసి పెట్టింటారు. నిన్న కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా చూస్తూ ఉన్నాము, బయటంతా ఫుల్లీ డెకరేటెడ్ అనమాట. సో చూద్దాం ఎలా చేశారు అనేది క్లియర్గా. ఇప్పుడైతే మేము శాంతినికేతన్ ఫోరం మాల్కి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్లో ఉంటుందన్నమాట. సో ఈ ఫోరం మాల్ 2 years బ్యాక్ వెళ్ళాం కదా, సో వెళ్ళేటప్పటికి ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే బెంగళూరులో మాల్స్ ఎక్కువ, బెంగళూరు అంటేనే ఎక్కువగా షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాం. అండ్ ఆ రోజు క్రిస్మస్ డే, క్రౌడ్ ఎక్కువ ఉంటారని తెలుసు. కాకపోతే నెక్స్ట్ డే మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. సింపుల్గా ఏదైనా షాపింగ్ చేద్దాంలే అన్నట్టు ఈవినింగ్ వచ్చాము. సో బట్ వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్గా అనిపించింది అనమాట. చాలా కార్స్ ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గర చాలా టైం పట్టింది అనమాట మాకు. ఫైనల్గా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కార్ పార్కింగ్ అయితే చేసాము. అండ్ ఇంక ఇప్పుడైతే మాల్లోకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ అదే చెప్తున్నాను నేను, చాలా ట్రాఫిక్ ఉంది అనమాట అని. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో, ఏ చిన్న షాప్కి వెళ్ళినా కూడా చాలా జనాలు ఉన్నారనమాట. అండ్ ఇక్కడైతే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, అందుకని చెప్పేసి అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు. మీరు మాల్ మొత్తం చూసినా చాలా క్రౌడెడ్గానే అనిపించింది. అండ్ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సినవి అయితే దొరకలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అవుదాంలే అని అనుకున్నాము. బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది కాసేపు చూద్దాంలే అని చెప్పేసి ఒక 15-20 minutes ఉన్నాము. ఇంకా ఉండే కొద్దీ ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారు అనమాట. ఇంక ఎక్కువసేపు ఉండదులే, ఇంకా మనం వేరే మాల్కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. అండ్ హియర్ కమ్స్ ద ఫినెక్స్ మాల్. ఫినెక్స్ మాల్ దగ్గర క్రౌడ్ ఉన్నారు, అసలు ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయేసి వాళ్ళు అసలు మమ్మల్ని పంపించేశారనమాట. లోపలికి ఎంటర్ కూడా అవ్వనివ్వలేదు. సో అంత క్రౌడ్ ఉన్నారు, పార్కింగ్ లేదు. అండ్ ఫుల్లీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఆపోజిట్లో చూపిస్తున్నాను, ఎంత దూరం అలాగే ఉంది. మేము వెళ్ళాము, బట్ అక్కడ నుంచి మమ్మల్ని పంపించడం వల్ల మళ్ళీ బ్యాక్ వచ్చేసామన్నమాట. సో చాలా టైము ఊరికే ట్రాఫిక్లోనే పోయింది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.